తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణలో ఉంటూ కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. సోమవారం విద్యాధరపురం బస్టాప్ ఎదురుగా డూండి రాకేష్ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డూండి రాకేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం చంద్రబాబు 76వ పుట్టినరోజు సందర్భంగా 76 కేజీల భారీ కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమానికి బుద్దా వెంకన్నతో పాటు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, గ్రంథాలయాల సంస్థల చైర్మన్ ఎంఎస్ బేగ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత 76 కేజీల భారీ కేకును కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మహిళలకు కుట్టు మిషన్లు, వీధి వ్యాపారాలు చేసుకునే వారికి తోపుడు పనులను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పనిచేసే వారికి తెలుగుదేశం పార్టీలో సముచిత గౌరవం ఉంటుందన్నారు. రాజకీయాల్లో మనం పెంచిన వ్యక్తులు అభివృద్ధిలోకి వస్తే గర్వించాలే తప్ప అసూయ పడకూడదన్నారు. డూండి రాకేష్ మాట్లాడుతూ తాను రాజకీయంగా ఈ స్థాయిలో ఉండడానికి పెద్దలు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు ముఖ్య కారకులు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఆర్యవైశ్య నాయకులు ఇందుకూరి యువరాజు, కేఎల్వి సతీష్, సిఎల్ అరుణ్ కుమార్, నందిపాటి నరసింహరావు, ముక్తేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జోహార్ అన్న ఎన్టీఆర్ గారు, జోహార్ అన్న ఎన్టీఆర్ గారు, జోహార్ అన్న ఎన్టీఆర్ గారు. అండి ముందుగా పశ్చిమ నియోజకవర్గంలో సోదరుడు డూండి రాకేష్ గారి పెట్టిన కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా మరి పశ్చిమ నియోజకవర్గ కార్యక్రమానికి హాజరైనటువంటి ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు, మరి నేను వాళ్ళ ఇంట్లో మనిషిని మరి ఏం సంబోధించాలో మాకు తెలియదు, వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరుడు ఎంఎస్ బేగ్ గారికి, మిగతా నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. డూండి రాకేష్ ఎలా చెప్పాడో తెలుగుదేశం పార్టీలో నేను ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారకులు మాత్రం గద్దె రామ్మోహన్ గారు అనేక కార్యక్రమాల్లో చెప్తారు. ఎందుకంటే మేము అక్కడి నుంచే నేర్చుకున్నాం. మేము ఎప్పుడు మా బాస్ దగ్గరికి వెళ్ళా, అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళా, మా జీవితంలో ఒకరి మీద ప్రియా చెప్పడం మాకు తెలీదు, ఆయనకు కానీ నాకు కానీ. మేము ఎప్పుడూ కూడా ఎవరైతే పని చేస్తారో ఆ పని చేసే వ్యక్తుల్ని ప్రోత్సహించడమే మా పని. ఆయన దగ్గర నేను నేర్చుకున్న అందులోనే డూండి రాకేష్ సోదరుడు ఒక మీ అందరికీ చెప్పలేదు, మాజీ ఎంపీ దగ్గరికి వెళ్ళి ఆవిడకి పదవం అంటే కుదరదన్నాడు. కుదరదన్నారు. ఏమన్నా ఆర్యవైశ్యులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, అలాగే పార్టీలో పెద్ద దీంట్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఫోన్ చేసి లెటర్లు ఇప్పించి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి పదవి ఇప్పించాం. పదవి ఎదిగింది మాత్రం డూండి రాకేష్. అందరు టప్పట్లు పడ్డాడు. ఎందుకంటే 26 కోట్ల రూపాయలతో పొట్టి శ్రీరాములు గారి విగ్రహ బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఆయన భుజాల మీద పెట్టడం, ఆ కార్యక్రమాన్ని వాళ్ళు అనౌన్స్ చేసిన రోజు ఇప్పటికీ గుర్తుంది. వెంటనే విగ్రహం ప్రతిష్టాపన అంటే నాకే ఆశ్చర్యం వేసిందండి. అంత తొందరగా అంత పెద్ద కార్యక్రమాన్ని పెట్టి మొత్తం కోటి వినాయకులను ఒక వేదిక మీద పెట్టి పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఓపెన్ చేసాడంటే అది మామూలు విషయం కాదు. నేను గర్విస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నన్ను చూసి రామ్మోహన్ గారు ఎలా పనిపోతాడో అలాగే ఎప్పుడు కూడా మనం రాజకీయాల్లో కానీ మన పిల్లలను కానీ మన పిల్లల అభివృద్ధిలోకి వస్తే మనం ఎలాగా వాళ్ళకి ఆశీస్సులు అందజేస్తామో, రాజకీయాల్లో కూడా మనం పెంచిన వ్యక్తులు పైకి వెళ్తే మనం ఏడవకూడదు. ఎప్పుడు కూడా
వాడు ఎంత స్థాయికి వచ్చినా ఎంతమంది ముందన్నా నా పేరు చెప్తాడు. అది మనం గర్వించాలి తప్ప వాడు మనకంటే ఎదిగిపోయాడు లేదా ఎదిగిపోయాడు అని ఏడిస్తే మనం అక్కడే ఉంటాం. అలాగే పాపం మా తమ్ముడు ఎంఎస్ బేగు వాళ్ళ నాన్న గారు మంత్రివర్యులుగా చేశారు, తెలుగుదేశం పార్టీలో పోటీ చేశారు, కాంగ్రెస్లో 3 సార్లు పోటీ చేశారు. అయినా సామాన్య కార్యకర్త అలాగా పార్టీలోకి వచ్చి ఇవాళ అంచెలంచెలుగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా అలాగే జిల్లా గ్రంథాలయ చైర్మన్గా ఆయనకు కూడా తెలుగుదేశం పార్టీ మంచి గౌరవాన్ని ఇచ్చింది. పని చేసే వారికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే పని చేయబట్టి ఉన్నాం తప్ప పని చేయకుండా మాత్రం వాళ్ళ ఒకటే గుర్తుపెట్టుకోండి. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన పురస్కరించుకొని మన మధ్య ముఖ్య అతిథిగా వచ్చేసిన మా అన్న జాతీయ ఉపాధ్యక్షులుగా నియమనందుకు మీరందరూ కూడా ఒకసారి తప్పట్లో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే మా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలుగా గౌరవనీయులు అనురాధ గారు కూడా రావడం ముఖ్య అతిథిగా మేమందరం కూడా స్వాగతిస్తాం అన్నమా. ఇందాక అన్నీ మంచి మాట చెప్పారు, కానీ దాంట్లో ఒక ఎడిషన్ నేను కూడా చెప్పాలి. ఇక్కడ మేము అందరం ఉన్న వాళ్ళందరూ కూడా అన్నే సారథ్యంలో ఆయన నాయకత్వంలో పనిచేసిన వాళ్ళం మేము. అవునా కాదా మీరు చెప్పాలి. ఎంతో మంది నాయకుల్ని పశ్చిమ నియోజకవర్గంలోనే కాదు, విజయవాడలో, ఎన్టీఆర్ జిల్లాలో, రాష్ట్రంలో కూడా ఎంతో మంది నాయకుల్ని తయారు చేసిన వ్యక్తి మా అన్న బుద్ధాంకన్న గారు. మా నాన్నగారికి అత్యంత ఆప్తుడు. నన్ను కూడా తెలుగుదేశం పార్టీలో 2018లో నేను కూడా తెలుగుదేశం పార్టీలో రావడం అనేది ఆయనతోనే రావాలని ఇష్టపడి ఆయన చేతుల మీదుగానే నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నేను కూడా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నా. అంటే నేను ఎందుకు చెప్తున్నానండి ఇదంతా, ఆయన ఒక నాయకుడుగా ఎదిగి అందరినీ కూడా నాయకులుగా తయారు చేసే ఒక సమర్థత ఉన్న వ్యక్తి బుద్ధాంకన్న గారు అని చెప్పి మనం అందరం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ఈ కార్యక్రమం మా డోండి భాయ్ గురించి చెప్పాలి. ఆయన తెలుగు చాలా చక్కగా మాట్లాడతాడు. నేను అంత ఉర్దూ, హిందీ, తెలుగు మిక్స్ కాంబినేషన్లో ఉంటుంది నేను మాట్లాడితే. అయినప్పటికి కూడా డోండి భాయ్ గురించి మేమందరం కూడా పాదయాత్రలు చూసాం. అహర్నిశలు ఎలా కష్టపడ్డారనేది యువగళం పాదయాత్రలో మేము చూసాం. ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక చిన్న వీడియో నన్ను చేశాడు. మేమందరూ ఆశ్చర్యపోయాం. ఆయన వెనకాల ఎంత కృషి ఉంది, ఎంత ఒత్తిళ్ళు వచ్చినాయి, ఎంత వేధింపులు జరిగినా కూడా మా డోండి భాయ్ ఎక్కడ తగ్గలే. సామాన్యంగా వైశ్యాస్లో అంత ధైర్యవంతులు మా డోండి భాయ్ లాంటి వాళ్ళు తక్కువ ఉంటారు, కానీ వాళ్ళందరికీ మించి ధైర్యం, మా ధైర్యం మా డోండి భాయ్కి వచ్చిందని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. అయితే ఈరోజు చాలా చక్కటి కార్యక్రమానికి, అంటే మమ్మల్ని అందరినీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు గౌరవమైన పదవులు ఇచ్చి మమ్మల్ని అందరినీ గౌరవించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఈరోజు చక్కటి కార్యక్రమం పెట్టి చాలా సేవా కార్యక్రమం ద్వారా డోండి భాయ్ ముందుకొచ్చి 76 కేజీల కేక్ని మనందరి ముందు కోసినారంటే నిజంగా విజయవాడలో ఎన్టీఆర్ జిల్లాలో రికార్డు ఇదంతా చూడాలంటే అది డోండి భాయ్కే సాధ్యం. ఎందుకంటే ఇందాక అన్నయ్య చెప్పినట్టు 58 అడుగుల విగ్రహం కట్టించిన తర్వాత అర్థమైపోయింది డోండి భాయ్ ఏదైనా సమర్థుడు అని చెప్పి. కాబట్టి ఈ యొక్క అవకాశం నన్ను ఇచ్చిన డోండి భాయ్ చాలా థ్యాంక్ యూ. మరి మీరందరూ కూడా మీ అందరి ఆశీస్సులు, మా ఆశీస్సులు మీకు కూడా ఉండాలి, మీ అందరి ఆశీస్సులు మాకు కూడా ఉండాలి. కలిసి పనిచేద్దాం. ఈ యొక్క పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనం ఇచ్చారు. మీ అందరి సహకారాలు కోరుతా ఉన్నాం. అలాగే మేడం గారిని కూడా మేమందరూ కూడా మీతో పాటు నడుస్తూ మీ సారథ్యంలో ఈ జిల్లాని ముందంజలో పెట్టాలని చెప్పి మేము పెడతామని చెప్పి మరొకసారి మీ అందరికి భరోసా ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నలు మన బుద్ధాంకన్న గారికి అలాగే డోండి రాకేష్ గారికి, అనురాధ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం.
నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి మరి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ కూడా శుభాభినందనలు, శుభాకాంక్షలు, ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడ రకరకాల కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది. మరి ఒకవైపున సంక్షేమం, మరొక వైపున అభివృద్ధి, రెండు కళ్ళుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం. ఎప్పుడు ఆంధ్రులకు కష్టం వచ్చినా, తెలుగు వారికి కష్టం వచ్చినా మరి నేనున్నానని చెప్పి మన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మరి హైదరాబాద్ని ఒక సైబరాబాద్గా మరి విశ్వనగరంగా నిర్మాణం చేయటం, ఈ రోజున రాజధాని లేని ఒక రాష్ట్రానికి 16,000 కోట్ల లేమిలు అప్పచెప్పిన 5 ఏళ్ల పసిబిడ్డ అయిన మరి ఈ అమరావతిని ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా నిర్మాణం చేసి ఒక అసమర్థుడి చేతిలో పూర్తిగా నిర్వీర్యమైన సందర్భంలో మళ్ళీ ఈ రోజున ప్రజలందరూ ఒక్కదాటిగా ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తెలుగుదేశం పార్టీని తీసుకురావడం, ఈ రోజున చంద్రబాబు గారు నాయకత్వంలో మళ్ళీ అభివృద్ధి సంక్షేమ దిశగా ముందుకు వెళ్ళటం, ఈ రోజున ఈ పుట్టినరోజు ప్రతి ఒక్క కార్యకర్తకి పండుగే. ఇవాళ డూండి రాకేష్ నాయకత్వంలో మరి ఆయన మనందరికీ తెలుసు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, మరి నూతనంగా మన రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈ రోజున ఇన్ని మంచి కార్యక్రమాలు, అంటే ఈ రోజున కార్యకర్తలందరికీ తోపుడు బళ్ళు, కుట్టు మిషన్లు అందించటం. గత ప్రభుత్వంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి మరి పుట్టినరోజున వాళ్ళ కార్యకర్తలు ఏం చేశారు, రప్పా రప్పా అని చెప్పి రక్తాన్ని ఆ రోజున రోడ్ల మీద పోసి భయకంపితులను చేసి ప్రజలందరినీ కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. మరి మనం ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలుగా మన కార్యకర్తలందరూ కూడా ఈ రోజున ఎక్కడ చూసినా మరి మన అమ్మ మరి భువనేశ్వరమ్మ 76 లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్లు అన్నిటిలో కూడా, అది కేవలం 5 రూపాయలకే భోజనం, ఆ 5 రూపాయలు కూడా లేకుండా ఉచితంగా ఈ రోజున 76 లక్షల రూపాయలతో అన్నదానాలు ఏర్పాటు చేశారు. మన కార్యకర్తలు కూడా వాడవాడలా ఏ రోడ్డులో చూసినా కూడా అన్నదానం ఏర్పాట్లు చేస్తే ఇక్కడ డూండి రాకేష్ గారు మరి కుట్టు మిషన్లు, అదేవిధంగా ఎన్టీఆర్ విగ్రహాలు, తోపుడు బళ్ళు కార్యక్రమం పెద్ద ఎత్తున బుద్ధా వెంకన్న గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. మన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఎంపీ గారు లేకపోవడంతో ఇవాళ ఈ కార్యక్రమం ఇంకా రాను మరి కార్యకర్తలంతా కూడా బ్రహ్మాండంగా జరపటం, ఇది మనం తేడాన్ని ప్రతి ఒక్కళ్ళని కూడా గమనించమని కోరుతా ఉన్నాం. మరి ఆ ప్రభుత్వం అయితే కక్షపూరిత చేసింది, మన ప్రభుత్వం అయితే అభివృద్ధి కార్యక్రమాలు చేయటం, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయటం, సూపర్ 6ని సూపర్ హిట్ చేయటం, మరి బడుగు బలహీన వర్గాలకి మరి ఈ రోజున పనులు చేసుకుని బయటకు వచ్చిన వాళ్ళకి 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయటం దగ్గర నుంచి కూడా మరి వాళ్ళకి ఉచితంగా బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయటం, 4,000 రూపాయలు పింఛన్ ఏర్పాటు చేయటం, దివ్యాంగులకి 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఇవ్వటం, తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు, 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా ఈ రోజున ప్రతి తల్లి కూడా కుటుంబం ఆనందంగా ఉండటానికి ఇన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఏదైతే కూడు గూడు గుడ్డ అనే దీనితో నినాదంతో ముందుకెళ్లారో అదే ఆశయాన్ని ముందుకు తీసుకువెళుతూ ఇవాళ మరి చంద్రబాబు గారు ఇన్ని కార్యక్రమాలు చేపట్టడం, ఆయనకి అందరి ఆశీస్సులు, కనకదుర్గమ్మ ఆశీస్సులు, అదేవిధంగా మన తిరుపతి వెంకన్న ఆశీస్సులు మన చంద్రన్న మీద ఉండాలని చెప్పి మేమందరం కూడా కార్యకర్తలుగా కోరుకుంటూ ఆయనకి నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలు ఇవ్వమని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ మరి జై చంద్రబాబు నాయుడు గారు, జై జై తెలుగుదేశం. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం వేడుకల సందర్భంగా 76 కేజీల కేకు, కుట్టు మిషన్లు, అదే విధంగా పేదల ఉపాధి కోసం తోపుడు బొల్లని మా ముఖ్యమంత్రి వర్యులు బర్త్డే సందర్భంగా మా జిల్లా అధ్యక్షులు గద్దె అనురాధ గారి చేతుల మీదుగా, జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధా వెంకన్న గారి చేతుల మీదుగా
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఎంపీ కేశినేని చిన్ని గారి ఇన్ఛార్జ్ గా పక్క రాష్ట్రానికి వెళ్ళటం వల్ల ఈ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు అందరం కూడా సమిష్టిగా సక్సెస్ చేయడం జరిగింది. పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరి తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హ్యాపీ బర్త్డే సార్. ఈ రోజు ముఖ్యమంత్రి గారి బర్త్డే సందర్భంగా 76 కేజీల కేక్ కటింగ్, డివిజన్లు ఒక 2-3 డివిజన్లో రాబోయే మహానాడికి ఎన్టీ రామారావు గారి విగ్రహాలు అడిగారు. ఆ విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే 10 కొబ్బరి బళ్ళు, 10 కుట్టు మిషన్లు కూడా ఉపాధి కోసం వారందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం. Like, subscribe and press the bell icon for new updates.